ఏలేరు వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరుకుని గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టుబట్టలతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోని నిత్యావసరాలు సైతం నీట మునిగాయని అంటున్నారు వరద బాధితులు. ఏలేరు పరిసర గ్రామాల్లో వరద పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ఏలేరుకి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. ఏలేరుకు సంబంధించి ప్రస్తుతానికి రిజర్వాయర్కి 23 టీఎంసీలకు పైగానే వాటర్ స్టోరేజ్ అనేది ఉంది. దానికి సంబంధించి దిగువ ప్రాంతాలు ఏదైతే పెద్దాపురం, అదేవిధంగా ప్రత్తిపాడు, మరోవైపు జగ్గంపేట, ఇటు పిఠాపురం 4 నియోజకవర్గాలకు సంబంధించి ఏలేరు రిజర్వాయర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన సిచ్యువేషన్. దాదాపు 10 మండలాల్లో 86 గ్రామాలకు ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. అంటే ఇన్ఫ్లో ఎంత ఉంటుందో అదేవిధంగా అవుట్ఫ్లో కూడా అంతే ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంటే వాటర్ స్టోరేజ్ సంబంధించి మొత్తం ఏలేరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ఇటు దాదాపు లోతట్టు ప్రాంతాలు ఇటు కిర్లంపూడి మండలం రాజుపాలెం కావచ్చు, అదేవిధంగా పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో కావచ్చు పూర్తిగా ఇళ్లలోకి వరద నీరు వచ్చిన సిచ్యువేషన్. అంటే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయమైపోయాయి. ఏదైతే హైట్లో ఉంటాయో హైట్లో ఉన్న బిల్డింగ్లు మాత్రమే కొంచెం ఇటు రోడ్డు పైకి వరకు మాత్రం ఇటు వరద నీరు వచ్చిన సిచ్యువేషన్. ఏమంటే ఎప్పుడు ఇలాగే ఉంటుందో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరమేనండి 3 సంవత్సరాలకు ఒక చుట్టూ వస్తుందండి మాకు. ఇప్పుడు ఇంచుమించు 12 సంవత్సరాల పాటు బాధపడుతున్నాం అండి. ఆ ఎదర ప్రాజెక్టు ఒకటి ఉందండి, అది గండి కూడా వస్తుందండి. ఆ గండి వల్ల ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పూజ చేస్తారమ్మని ఏమన్నా మాకు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు తప్ప తమకు మాత్రం శాశ్వత పరిష్కారం లభించడం లేదని చెప్తున్నారు. ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి మన్యం జిల్లాలో వస్తున్న నదుల నుంచి పూర్తిగా ఇటు అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం, వర్షాలు కురవడంతో వరద ఎప్పుడూ లేదు విధంగా 2007 తర్వాత ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వరద ఫ్లోటింగ్ రాలేదని అధికారులు చెప్తున్నారు. దాంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన సిచ్యువేషన్. కొంతమంది అయితే ఇళ్ళు ఖాళీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 85 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది ఇళ్లలో కూడా ఈ వరద నీరు వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా వాళ్లను పునరావాస కేంద్రాలు తరలించడానికి అధికారులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. నిన్ననే ఇటు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి 4 నియోజకవర్గాలు పెద్దాపురం, పిఠాపురం, అదేవిధంగా ప్రత్తిపాడు, జగ్గంపేట ఈ 4 నియోజకవర్గాల్లో 10 మండలాల్లో 86 గ్రామాలకు ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ అనేది ప్రస్తుతానికైతే నిలకడగా కొనసాగుతున్నా ఒకవేళ ఎగువన వర్షాలు వస్తే మాత్రం మరింత ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా వాటర్ అనేది రిజర్వాయర్లో స్టోరేజ్ చేసే అవకాశం ఉండదు. ఖచ్చితంగా దిగువకు విడుదల చేయాలి కాబట్టి తమకు తప్పని పరిస్థితుల్లోకి దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. పంట పొలాలు కూడా పూర్తిగా నాశనం అయిపోయిన సిచ్యువేషన్. అండ్ ఇట్లా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లనే ఉంటుందా ఏంటి? ఇలాగ 15 సంవత్సరాల బట్టి ఇదే పరిస్థితి అండి మాది. వర్షం రావడం పోవడం, చూసి అధికారులు పోవడం, ఏమీ పూర్తిగా దీన్ని ఆఫ్ చేయట్లేదండి ఎవరు కూడా. అన్ని గవర్నమెంట్లు వస్తున్నాయి, అందరూ చూస్తున్నారు. వచ్చిన కాడి నుంచి మేము కాలనీ అంతా ఇలాగే మునిగిపోతున్నాం. రాజభవన్ కాలనీ నిన్న అందరూ వచ్చారండి, ఆఫీసులు అందరూ చూశారు, పోయారు. ఏం తగ్గిందండి? నీరు ఇంకా ఎక్కువ తగ్గలేదండి. ఇది మన బల్లల కొట్టులో ఏలేరుకి బల్లల కొట్టు కట్టారండి. ముక్కలు ప్రాంతానికి వెళ్ళినాక నీరు ఆ ఏలేరు ప్రాంతం బల్లల కొట్టు వల్ల రాజభవనమే గంటలు వేస్తున్నాయండి. ఈ గంటలు ఎవరో కూడా శాశ్వతంగా కట్టి ఆఫ్ చేస్తే రాజభవనం మొలగదండి. చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని లెవెల్ చేసి ఆఫ్ చేయగలిగితే మేము అందరం కూడా సంతోషిస్తాం. మధ్యాహ్నం పాల ప్యాకెట్లు ఇస్తున్నారండి, అవి తిని ఇంక అక్కడెక్కడ ఉంటున్నామండి. ఏం తెచ్చుకోలేదండి, అన్ని ఇంట్లోనే ఉండిపోయినాయండి. ఇంకేం తెచ్చుకున్నాకన్నా ఏమున్నదండి, ఇంక ఎక్కడ పడుచుకుంటామండి. అప్పటికప్పుడు వచ్చేసింది. సడన్గా వచ్చిన వరదతో ఏలేరుకు సంబంధించి ముంపు ప్రాంతాలతో ఇల్లు కట్టుకున్న బట్టలతో బయటకు వచ్చేస్తామని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాలనీలన్నీ కూడా ఇటు దాదాపు 10 మండలాల్లో 86 గ్రామాలలో ఇదే ఎఫెక్ట్ కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఇళ్లలో కూడా వరద నీరు చేరింది. ప్రస్తుతానికైతే ఏలేరు అవుట్ఫ్లోని బ్యాలెన్స్ చేస్తూ ఇన్ఫ్లోని కూడా అధికారులు బ్యాలెన్స్ చేస్తున్నారు. వచ్చిన ఇన్ఫ్లోని బట్టి అవుట్ఫ్లో ఎప్పటికప్పుడు రిజర్వాయర్ నుంచి నీళ్లు బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో ఉన్న వాగులకు సంబంధించి ఇది ఇటు ఏలేరు కాలువకి వస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ పరిస్థితి మనకి కనిపిస్తున్న పరిస్థితి. అంటే మొత్తం ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి 10 మండలాలలో 86
26 గ్రామాలలో దాదాపు నీట మునిగే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు తప్ప తమకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని కోరుతున్నారు. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు, పునరావాస కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాష్ సాయి సుధీర్ ఎన్టీవీ రాజుపాలెం నుంచి.